హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన నర్మద నడిపోడు బయటికి వెళ్ళిపోదామని చూస్తారు సాగర్. ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మ నాన్న ఎంత చెప్పినా కూడా వాళ్ళమ్మ, ఒరే శ్రీరామ శ్రీరామ చిన్న నడిపోడా, ఎందుకురా అలా చేస్తున్నావు, అమ్మ వదిలే, మేము వెళ్ళాలి, అర్థమవుతుందా, 5 లక్షలు ఇమ్మన్నారు, 5 లక్షలు ఇచ్చాను, నేను వెళ్తాను, పద నర్మద వెళ్ళిపోదాం మనం అని అంటాడు. సాగర్, నీకేమన్నా పిచ్చి పట్టిందా, అసలు నీకు అర్థమవుతుందా, నేను కావాలి అంటే సరే, లేదు నువ్వు కూడా ఈ ఇల్లాగే నిన్ను కూడా వదిలేయమంటావా అని అనేసరికి, అది కాదు సాగర్, పద వెళ్దాం అంటాడు. ఈ లోపల మన వల్లి చిందిరేసేస్తూ ఉంటుంది. ఓ పక్క నుంచి భాగ్యం వాళ్ళ ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎలాగైనా సరే వెళ్ళిపోతుంది అనుకుని, కానీ లోపలికి వెళ్దాం పదా అని చెప్పి బట్టలు సర్దుకోవడానికి అయ్యి, ఏమండి ఏం చూస్తున్నారా, ఏంటండి ఇలా, ఏం చేస్తాం బుజ్జమ్మ, వాడు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, వాడు వెళ్ళిపోని అంతే, వాడు వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాక వెళ్ళొద్దు నీది ఒక బాగా ఆట అయిపోయింది వాడికి. వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళమను, వెళ్ళరా, వెళ్ళు, ఎక్కడికి వెళతావో నీకు నచ్చినట్టు వెళ్ళు, చూసావుగా చెప్తున్నారు కదా వెళ్దామని, పద వెళ్దాం బట్టలు సర్దుకుని అంటాడు. ఈ లోపల మన ప్రేమ ధీరజ్ కారు నడిపిస్తూ ఉంటుంది. ఏంటిది, నువ్వెందుకు కారు నేర్చుకుంటున్నావు ప్రేమ అంటే, ఓ తింగరోడా, మనం ఇప్పుడు ఎవరైతే డబ్బులు తీసుకున్నామో వాళ్ళకి మనం డబ్బులు కట్టాలి కదా, డబ్బులు కట్టాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, అందుకనే నువ్వు టైర్డ్ అయిపోయినప్పుడు నేను నడుపుతాను కారు, అందుకనే నేను, అయ్యి బాబోయ్ నువ్వు నడుపుతావా అంటూ ధీరజ్ కంగారు పడుతూ ఉంటాడు. ఎలాగైతే కారు నేర్చుకుంటుంది, వాళ్ళని గుద్దేయాలని చూస్తే, ఆపవే బాబు అంట. ఓ పక్క నుంచి సాగర్ ఎంత చెప్తున్నా వినడు. నర్మద ఎంతసేపో ట్రై చేస్తుంది, అనవసరంగా చేస్తున్నాడు ఆయన. ఈ లోపల ధీరజ్కి ఫోన్ చేసి, ధీరజ్ మీ అన్నయ్య వెళ్ళిపోదామంటున్నాడు ధీరజ్, ఎలాగైనా సరే మనం వచ్చేయాలి, మీరు ఏం ఎక్కడున్నారు, అవునా వదిన, నేను వస్తున్నాను వదిన అంటాడు. ఈ లోపల సరే వదిన నేను వస్తున్నాను కదా, నేను కంగారు పడకండి వదిన అంటాడు. మరి ఈ లోపల సాగర్ బాగా బట్టలు సర్దేసుకుని రెడీగా ఉంటాడు. ఎంతసేపటికి నర్మద రాదు. ఈ లోపల నుంచి రామరాజు అందరూ చూస్తారు. ఈ లోపల రామరాజు బామ్మద్ది మాట్లాడతాడు. బావా, నువ్వే ఆపచ్చు కదా బావా, ఒరే వెళ్ళిపోతానన్న కొడుకుని ఏం ఆపమంటావు చెప్పు, అందుకనే తప్ప నేనేమీ అనట్లేదురా, నీకు అర్థమవుతుందా అని. ఏవండి వెళ్ళిపోతాడేమోనండి అంటే, బుజ్జమ్మ నువ్వు ఆపాలనుకున్నా ఆగడు, వెళదామనుకున్నా వెళ్ళడు, అర్థమవుతుందా, నాన్న ఇంకోసారి మాట్లాడాల్సింది నాన్న అంటూ పెద్దోడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మాట్లాడినా వాడు వినేలా లేడురా, మనం ఏమీ చేయలేం అని అంటూ ఉంటాడు. ఈ లోపల అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఎవరికీ అర్థం కాదు. అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అయినా సరే ఏమీ అర్థం కాదు. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, భాగ్యం వాళ్ళే చేశారని. కానీ అసలు విషయానికి వచ్చేసరికి భాగ్యం వాళ్ళ ఆయన, ఈ లోపు నర్మద వాళ్ళ నాన్న ఎలా చేశారనేది చూడాలి ఇప్పుడు. అలా వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఎలాగైనా సాగర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఓ పక్క నుంచి సాగర్ నర్మద వెళ్ళిపోతున్నారని వల్లి చిందులేసేస్తుంటుంది. అమ్మయ్య, నా కడుపు విషయం బయటపడి ఉంటే ఇప్పుడు నన్ను బయటికి గెంటెద్దురు నా విషయం అని చెప్పేసి వల్లి చాలా సంతోషపడుతుంది. అమ్మ, ఎలా అయినా దేవుడు ఉన్నాడే, దేవుడు ఎక్కడున్నాడే, నేనే చేశాను. అన్నయ్య గారు మీకు తెలీదా, మీ అమ్మాయిని రామరాజు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు, మీ అల్లుడిని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, అందుకని రే రామరాజు నీ సంగతి తేలుస్తాను రా, మీరంటే మీ అమ్మాయిని, మేమంటే మేము పేదోళ్ళం కదా, మీ అమ్మాయిని మీరు అల్లారముద్దుగా పెంచుకున్నారు కదా అన్నయ్య గారు, అందుకనే చెప్తున్నాం అన్నయ్య గారు అంటూ, బ్రో అలా కాదు ప్రసాద్ బ్రో, మీకు తెలుస్తుందా అంటూ బిడ్లీ బాబాయ్ మాట్లాడుతూ ఉంటాడు. మేమంటే ఏదో అలా ఉన్నాం, మరి మీ అమ్మాయిని మీరు అల్లారముద్దుగా పెంచుకున్నారు కదా బ్రో, ఎలాగైనా సరే మీ అమ్మాయిని అల్లుడిని తెచ్చుకోండి, సాయంత్రం కల్లా నా అల్లుడిని నా కూతురిని నేను తీసుకొస్తాను అంటూ చెప్తూ ఉంటాడు ప్రసాదరావు. ఇంకా ఈ అమ్మయ్య బాగా నిప్పు పెట్టాం కదా అంటూ మరి ఏం చేశాడో తెలియదు కానీ ఇలా చెప్పుకొచ్చారు. అవునా, ఇదంతా మీరు చేశారా అమ్మా, అయ్య బాబోయ్ మీరా అంటూ వల్లి ఓ సాగదీసుకు, నీకంటే మీ అమ్మాయి చేసిందిరా అంతా అంటూ ఉంటుంది. మరి అసలు సాగర్ వాళ్ళు వెళ్ళిపోతారా, నర్మదా సాగరు, లేకపోతే మళ్ళీ ధీరజ్ ఏ వంకతైనా ఆపుతాడా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. మరి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది, మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది ఏంటి అనేది మనం చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని, లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇలాగే నన్ను ఎప్పుడూ ఆదరించాలని కోరుకుంటున్నాను. మరి వల్లి భాగ్యం వాళ్ళ సంగతి బయటకు వస్తుందా, నర్మద ఒక కంట కనపడుతుందా, ప్రేమ ఏమైనా అసలు ఆలోచిస్తుందా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.